నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. పదవుల కంటే పాదయాత్రలతో పాపులర్ అయిన వైఎస్ కుమార్తెకు రాజకీయంగా ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో చెల్లి సేవలను వాడుకున్న జగన్ అధికారంలోకి రాగానే ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. ఇక దాంతో షర్మిల వైఎస్ఆర్ టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే సక్సెస్ మాత్రం కాలేకపోయారు. దాంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది జరిగిన వారంలోనే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవం బాధ్యతలను షర్మిల భుజాలపై పెట్టి పిసిసి ప్రెసిడెంట్ ని చేశారు. ఇక ఆ పదవి కట్టబెట్టాక ముందు నుంచే షర్మిలకు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ఆమెను పిసిసి ప్రెసిడెంట్ చేయవద్దని ముందు నుంచే అడ్డం పడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హర్ష కుమార్. అయితే ఆ మాజీ ఎంపీ విన్నపాన్ని కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంది. ఆ క్రమంలో హర్ష కుమార్ కాంగ్రెస్ కు రిజైన్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. మరెక్కడ ఓపెనింగ్స్ లేవేమో ఆ సీనియర్ నేత కాంగ్రెస్ చూరే పట్టుకుని వేలాడుతున్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హైకమాండ్ ను కోరిన హర్ష కుమార్ ఆమెకు కావాలంటే జాతీయ స్థాయి పదవి ఇవ్వండి అని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇక జగన్ షర్మిల ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి షర్మిల తన అన్నతో అరగంట సేపు మంతనాలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని కొత్త డౌట్లు కూడా అప్పట్లో రేస్ చేశారు. ఇక అలాంటి హర్ష కుమార్ చాప కింద నీరులా తాడేపల్లి కోటరీలో చేతులు కలిపారా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇక తనను టార్గెట్ చేస్తున్న షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు కూటమి సర్కారును ఇబ్బందుల్లో పెట్టడానికి జగన్ టీం హర్ష కుమార్ దళిత కార్డును వాడుకోవడానికి స్కెచ్ గీస్తోందట. అయితే కాంగ్రెస్ రక్తాన్ని వంట పట్టించుకున్న వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. ఇక 2009లో వైఎస్ మరణం తరువాత తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపారని జగన్ అల్లర్లు సృష్టించారు. అయితే అదే జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖేష్ అంబానీకి తన తాడేపల్లి ప్యాలెస్ లో రాజమర్యాదలు చేశారు. వైసీపీ కోటలో అంబానీ టీం మెంబర్ కి రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.